మైలేజ్ డీటెయిల్స్ చూసినట్లయితే 1 లీటర్ కి మీకు ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 అనేది సో ఇట్లా తిప్పిన తర్వాత ఇప్పుడు మూడ్ లో ఉంది. మీరు చూడండి ఫ్లై వీల్స్ కి అండ్ అలాగే సీట్ మీద ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉన్నదో సో ఎథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ ని ఫ్యూచర్ లో వాడుకునే లాగా ఇండికేటర్స్ ని కూడా సూపర్ గా సాలిడ్ గా రూపొందించారు. మస్తు గట్టిగా ఉన్నది. సో రైడ్ మోడ్ కి సంబంధించినటువంటి మోడ్ బటన్ ఇక్కడ ఉందన్నమాట. 114 km/h మాక్సిమం స్పీడ్ స్పోర్ట్ మోడ్ లో దొరుకుతుంది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 అనేది. సో మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినామని చెప్పి డౌట్ పడకూరి. ఇది 2024 లో కొత్త వేరియంట్ అనమాట. కొత్త కలర్ వచ్చింది అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ABS తో మళ్ళొకసారి రిలీజ్ చేశారనమాట. ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. మన ముందులో ఉన్నది జబర్దస్త్ మనకు కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ మ్యాట్ ఫినిషింగ్స్ తో సూపర్ ఉందని చెప్పేసి బ్లూ కలర్ తీసుకొని వచ్చిన. ఇందులో బ్లాక్ కలర్ కూడా మ్యాట్ ఫినిషింగ్స్ తో ఉన్నది. అండ్ మ్యాట్ ఫినిష్ అయితే నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది అబ్బా. ఏమన్నా చెప్పుకోరు, ఈ గ్లాసీ కలర్ ఏదైతే ఉన్నదో అదైతే నాకు అంత పెద్ద మంచిగా అనిపించదు. మ్యాట్ ఫినిషింగ్ జబర్దస్త్ ఉంటది. అండ్ ఫ్రంట్ సైడ్ లో ఈ హెడ్ ల్యాంప్ ని కనుక మనం చూసినట్లయితే LED హెడ్ ల్యాంప్ ని రూపొందించారు. జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ 160cc సెగ్మెంట్ లో ఇటువంటి డిజైన్ అయితే మనం ఎక్కడ చూడలే. టీవీఎస్ లో అపాచీ రిలీజ్ అయినప్పుడు నిజంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా అంతే సెన్సేషన్ తో సూపర్ డూపర్ గా దూసుకెళ్తోంది. టీవీఎస్ అపాచీ ముఖ్యంగా యూత్ఫుల్ బైక్ గా మస్తు సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా. సో ఇప్పటికి కూడా కాలేజ్ గోయింగ్ బాయ్స్ ఎక్కువగా ఈ బైక్ ని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఎందుకంటే ఆ డిజైన్ లాంగ్వేజ్ చూడండి మీరు. ఒక 160cc సెగ్మెంట్ లో ఉన్నటువంటి బైక్ చూస్తున్నామా లేక 200-250cc బైక్ చూస్తున్నామా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే టీవీఎస్ రేసింగ్ కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో మనం చూసినట్లయితే అలై వీల్స్ కి రెడ్ కలర్ కాంబినేషన్ జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హార్డ్ ప్లాస్టిక్ ని ఇక్కడ యూజ్ చేశారు. అండ్ అలాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే స్మార్ట్ కనెక్ట్ టీవీఎస్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్కూటర్లు అన్ని బైక్స్ కూడా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ తో రూపొందిస్తున్నారు కదా. సో ఇందులో కూడా స్మార్ట్ కనెక్ట్ ఉంది. అండ్ ఇందులో ఉన్నటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో 3-step అడ్జస్టబుల్ లివర్ ని రూపొందించారు. అలాగే 3-step అడ్జస్టబుల్ ఫ్రంట్ బ్రేక్ అనమాట ఇది. సో ఏంటంటే చాలా మందికి చెయ్యి కొంచెం చిన్నగా ఉంటాడు కదా. సో అందువల్ల ఇంత దూరం అనడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. సో దీన్ని ఇట్లా కొంచెం కిందికి అని చెప్పేసి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ వరకే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు 3-step అడ్జస్టబుల్ లివర్ ని రూపొందించారు. మీరు చూడొచ్చు. సో ఏంటంటే కొంతమందికి ఇది పట్టుకోవడం కోసం లాంగ్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా తిప్పిన తర్వాత ఇప్పుడు మూడ్ లో ఉంది. మీరు చూడండి 3 లో ఉంది కాబట్టి డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలంటే డిస్టెన్స్ తక్కువ అవుతుంది అనమాట. 2 నెంబర్ పెట్టుకుంటే ఇంకా 1 నెంబర్ పెట్టుకుంటే ఇంకొంచెం తక్కువ అవుతుంది. మీరు చూడొచ్చు. సో ఈ రకంగా పెట్టి 1 నెంబర్ పెట్టుకుంటే మీరు చూడండి ఎంత తక్కువ అయిపోయిందో. సో ఏంటంటే మీ చెయ్యి ఒకవేళ పెద్దగా లేకున్నా కానీ సో కంఫర్టబుల్ గా మీరు రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ రకంగా 3-step అడ్జస్టబుల్ లివర్ ని కూడా ఇచ్చారనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే పాసింగ్ సిగ్నల్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అలాగే సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే టీవీఎస్ గుర్రం చూసిరా ఎగురుకుంటా వస్తా ఉన్నది. సో టీవీఎస్ కి అది ఒక పేటెంటెడ్ గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వైట్ కలర్ అండ్ అలాగే మ్యాట్ బ్లూ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ అక్కడక్కడ రెడ్ కలర్ గ్రాఫిక్స్ కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హైపర్ ఎడ్జ్ RTFI ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో కంపెనీ దీన్ని రూపొందిస్తూ వస్తుంది కదా. సో 5 గేర్స్ ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ సో సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మీరు చూడండి జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అలాగే సైడ్ ప్రొఫైల్ కి ముఖ్యంగా ఆ వీల్ కి అలై వీల్స్ కి అండ్ అలాగే సీట్ మీద ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉన్నదో మస్తు జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉన్నదో సూపర్ సాలిడ్ గా మనకు కనిపిస్తుంది. ఆర్టీఆర్ 160 ఫీచర్స్ ని మనం చూస్తున్నాం. అలాగే గ్రాబ్ రైల్ కూడా చాలా స్టాండర్డ్ గా రూపొందించారు. అలాగే రియర్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనం LED టైల్ ల్యాంప్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ చూడొచ్చు మీరు చైన్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. అండ్ ఫుట్ పెగ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం హైట్ లో ఉన్నటువంటి పిలియన్ సీట్ ని మనం చూడొచ్చు. అండ్ అలాగే ఈ అపాచీ ఆర్టీఆర్ లో మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే లో రైడర్స్ అంటే తక్కువ హైట్ ఉన్నా గానీ ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. లో సీట్ హైట్ ఉంటది కాబట్టి మస్తు కంఫర్టబుల్ గా మీరు కూర్చోవచ్చు. అండ్ అలాగే 180mm గ్రౌండ్ క్లియరెన్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. 146 kgs వెయిట్ ఉందన్నమాట. 160cc కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ సారీ గార్డ్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ సైడ్ లో మనం చూసినట్లయితే టైల్ ల్యాంప్ LED టైల్ ల్యాంప్ ఉన్నది. అండ్ అలాగే ఇండికేటర్స్ ని కూడా సూపర్ గా సాలిడ్ గా రూపొందించారు. మస్తు గట్టిగా ఉన్నది, కాకపోతే ఇది కొంచెం డెలికేట్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే స్టాండర్డ్ గ్రాబ్ రైల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే శాంతి టీవీఎస్ నుంచి ఈ బైక్ ని రివ్యూ కోసం తీసుకున్నా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ శాంతి టీవీఎస్. అండ్ అలాగే మఫ్లర్ చూడండి, హై మౌంట్ మఫ్లర్ ని దీనికి రూపొందించారు. అండ్ రియర్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అందుబాటులో ఉన్నది. అండ్ డ్రమ్ బ్రేక్స్ కూడా వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే అపాచీ సిగ్నేచర్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంజన్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ లో జబర్దస్త్ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ E20 ఎథనాల్ 20
కంప్లైంట్ వేరియంట్ అనమాట ఇది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఫ్యూయల్ యూసేజ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఎథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ ని కూడా వాడుతున్నారు కొన్ని స్టేట్లలో ఇప్పటికే. సో మన స్టేట్ లో కూడా వాడే అవకాశం ఉన్నా గానీ దానికి కంప్లైంట్ అనమాట. సో ఎథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ ని ఫ్యూచర్ లో వాడుకునేలాగా దీన్ని రూపొందించారు. 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇందులో మనకు కనిపిస్తుంది. 160 లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హ్యాండిల్ బార్ లో మనం చూసినట్లయితే పాసింగ్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అండ్ అలాగే హార్న్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఏమైనా యాక్సిడెంట్ అయ్యి బండి కింద పడిపోతే ఇక్కడ ఒక సింగిల్ బటన్ తోని మనము ఈ కస్టమర్ కేర్ కి కాల్ కనెక్ట్ అయ్యేలాగా, కస్టమర్ కేర్ కి మెసేజ్ పోయేలాగా దీన్ని రూపొందించారనమాట. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే, కాకపోతే ఇది ఒక్కటే మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తే బాగుంటుండే. ఇక్కడ మనకు టైం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఆర్పిఎం మీటర్ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఏ గేర్లో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ట్రిప్ మీటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత కిలోమీటర్స్ మీరు తిరిగారనే ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైడ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో రైడ్ మోడ్కి సంబంధించినటువంటి మోడ్ బటన్ ఇక్కడ ఉందన్నమాట. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ రెయిన్, అర్బన్ అండ్ అలాగే స్పోర్ట్ మోడ్. సో మీ రైడింగ్ అంటే మీ రోడ్ కండిషన్కి తగ్గట్టుగా వేరియస్ కైండ్ ఆఫ్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకొని, ఎక్సైట్మెంట్గా వెళ్ళాలంటే స్పోర్ట్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని ఆ రకంగా మీరు రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి మనకు ఇంజన్ కిల్ స్విచ్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మోడ్ బటన్ చెప్పిన ఆల్రెడీ. అండ్ ఇంజన్ ఆన్ చేసుకోవడం కోసం ఇక్కడ సపరేట్ బటన్ ఉందన్నమాట. హ్యాండిల్ బార్ మీద ఈ రకమైనటువంటి బటన్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా కంఫర్టబుల్ రీచ్ గా రూపొందించారు. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ బైక్ సూపర్ సాలిడ్ గా అండ్ అలాగే లుక్ పరంగా కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. మీరు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నదో. అపాచీ ఆర్టీఆర్ 160 డ్యూయల్ ఛానల్ ABS లో మనకు 4 కైండ్ ఆఫ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ డ్రమ్, స్టాండర్డ్ డిస్క్, స్టాండర్డ్ టాప్ అండ్ అలాగే స్పెషల్ ఎడిషన్, ఇట్లా 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ అండ్ అలాగే నైట్ బ్లాక్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం స్పెషల్ ఎడిషన్ లో మెటాలిక్ బ్లూ వేరియంట్ ఫీచర్స్ ని చూస్తున్నాం అనమాట. స్పెషల్ ఎడిషన్ లో డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట. రెడ్ అండ్ బ్లాక్ అండ్ అలాగే రెడ్ అండ్ వైట్. సో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, బ్లూ కలర్ అండ్ అలాగే బ్లాక్, వైట్, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ తోని జబర్దస్త్ మనకి బైక్ కనిపిస్తోంది. అండ్ ఇంజన్ డీటెయిల్స్ చూసినట్లయితే సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ తో దీన్ని రూపొందించారు. అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో అన్ని బైక్స్ కూడా ఇవాళ రేపు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తున్నాయి కదా. సో ఇది కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దీంట్లో ఉన్నది. అండ్ 159.7 cc ఇది కలిగి ఉందన్నమాట. అండ్ ఇందులో డ్రైవ్ మోడ్స్ ఉన్నాయని మనం చెప్పినాం కదా. డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ లో పవర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. స్పోర్ట్ లో వచ్చినట్లయితే 17.55 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తే, అర్బన్ లో, రెయిన్ లో 15.64 PS పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటా సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది అనమాట. మాక్సిమం స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే 114 km/h మాక్సిమం స్పీడ్ స్పోర్ట్ మోడ్ లో దొరుకుతుంది. అర్బన్ అండ్ రెయిన్ మోడ్ లో 103 km/h టాప్ స్పీడ్ దొరుకుతుంది అనమాట. అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడినట్లయితే బోష్ క్లోజ్డ్ లూప్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. ఇక బ్రేక్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ లో 270 mm డయా పెటల్ డిస్క్ ఇచ్చారు. రియర్ సైడ్ లో 200 mm డయా పెటల్ డిస్క్ తో దీన్ని రూపొందించారు. ఇందులో ఫ్రంట్ సైడ్ డిస్క్ అండ్ అలాగే రియర్ సైడ్ డ్రమ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1,38,600 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 1,71,121 ప్రైస్ తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నది. సో ఇది ఇప్పటి ప్రైస్ అనమాట. ప్రైస్ మారుతూ ఉంటుంది, ప్లీజ్ గమనించండి దోస్త్. ఇక మైలేజ్ డీటెయిల్స్ చూసినట్లయితే 1 లీటర్ కి మీకు 40 to 45 కిలోమీటర్స్ వరకు పర్ఫెక్ట్ గా మైలేజ్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్ న్యూ అపాచీ ఆర్టీఆర్ 160 4V లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.